హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ప్రజాశక్తి పేపర్‌లో వార్తలను చూద్దాం. ఎకరం 99 పైసలట. ఈ వార్త ఇంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఎవరైనా షాక్ అయితారు. ఇది ఎక్కడిది? ఎక్కడ ఈ భూమి అని. ఎక్కడో కాదు మన విశాఖపట్నంలోనే. విశాఖపట్నంలో గజం 30,000 అమ్మే జాగానే ఎకరం 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఒక సంస్థకు అప్పచెప్పిండు. అదొక ప్రైవేట్ కంపెనీ. పేద కంపెనీ పాపం. వాళ్ళ దృష్టిలో. అత్యంత ధనికమైన కంపెనీ ఇది. కానీ పేద కంపెనీ లెక్క వాళ్ళకి దానం చేశారు. ఎకరం 99 పైసలకి లీజుకి ఇచ్చారు. అదే ఒక పేదోడు, పొట్ట కూటికెళ్ళనోడు, రోజు కూలికి పోయేటోడు, రెక్కాడితే డొక్కాడినోడు, ఉంటానికి గూడు లేనోడు, నీడ లేనోడు అడిగితే ఒక 100 గజాలు ఇవ్వంటే ₹1,00,000 ఇస్తానన్నా ఇయ్యరు. డబ్బులు ఇస్తానన్నా ఇయ్యరు. ఎక్కడది భూమి అంటారు. చెప్పులు అరిగేదాకా దిగరగాల. ఇది ఒక క్రోనీ క్యాపిటలిజం అంటారు దీన్ని. క్రోనీ క్యాపిటలిజం అంటే డబ్బులు ఉన్నోడికి ఇంకా ధారాదత్తం చేయడం. దీనిపైన 2012లో ఒక జీవో ఉంది, 571 జీవో. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ కంపెనీలకి ధారాదత్తం చేయొద్దు. మరి ఏదైతే జీవోలు, ఏదైతే చట్టాలు చేస్తారో దానికి వ్యతిరేకంగా ఇయ్యాల ఇస్తారు. అత్యంత బాధాకరమైన విషయం. మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని సమర్థించుకుంటారు. టీసీఎస్ని తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి అనేక దఫాల చర్చలు జరిపి తీసుకొచ్చేది. వాడు ఉట్టికిత్తంటే రాకపోతే ఏం చేస్తాడు? దానికి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపేది, లోకేష్ గారు జరిపేది. ఎవడు పోయినా ఇస్తాడు. మీకు భూమి ఫ్రీగా ఇస్తాం రామంటే ఎవడైనా వచ్చి వ్యాపారం పెట్టడా? ఇప్పుడు అక్కడ ఉన్న విశాఖపట్నం వాసులకి ఇస్తే చేసుకోరా? అద్భుతాలు సృష్టిస్తారు. కానీ అక్కడ ఉన్నోడికి ఇవ్వద్దు. మీకు అక్కడ ఉన్నోడికి ఇస్తే మీ గుట్టులన్నీ బయటకు వస్తాయి. ఇది కదా విషయం. ఆడేందో అద్భుతాలు చేసినట్టు నేను ఆంధ్రజ్యోతి రాసిండు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేక సార్లు కష్టపడి ప్రయత్నాలు చేసి దీని వెనక ఎక్సర్సైజ్ చేసి సంపాదించారు. ఏం సంపాదించారు? భూమిని సంపాదించారు. ఉన్న భూమి వాడికి కట్టబెట్టుకుంటా. ఇప్పుడు సంపాదించి ఆయనతో చర్చలు జరిపి ఆ నుంచి ఏమన్నది ఇచ్చారా? మంది పోతుందా అంటే ప్రభుత్వాన్ని, ప్రజల సొమ్మే వానికి కట్టబెడతాను. ఎందుకు ఇవ్వాలి టీసీఎస్కి? టీసీఎస్ పెట్టొచ్చు, పెట్టుబడి పెడితే జాబులు వస్తాయి, అది ఒక భాగం. పెట్టుకో అన్నాడు వచ్చి. భూమి కొనుక్కొని పెట్టుకోవచ్చు. వ్యాపారం కదా వాడు చేసేది. ఉచితంగా సర్వీస్ కాదు, స్వచ్ఛంద సేవ కాదు కదా ఆయన చేసేది. కన్సల్టెన్సీ అంటే బ్రోకర్ సంస్థ, అది మధ్యలో కన్సల్టెన్సీ లెక్క ఉంటుంది. వాళ్ళు చేసేది పక్తు వ్యాపారమే, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళే చెప్తారు వ్యాపార సంస్థ అని. ఆ వ్యాపార సంస్థకు మనం ఎందుకు ఇవ్వాలి లీజుకి 99 పైసలకి? ఏంది వాళ్ళు లాభాలు తీసుకోడా? రేపు ఉద్యోగాలు ఇస్తే ఏంది? పని చేయకుండానే జీతం ఇస్తాడా? లేదా లాభాలు పొందడా? ఎక్స్పోర్ట్ చేయడా? సర్వీసెస్ చేయడా? ఇవన్నీ ఉంటాయి కదా. అట్లాంటి వాడికి ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? మన ప్రజలకు ఏదైనా చేరడు భూమి కావాలో 100 గజాలంటే వాడు, మన ప్రజలు ఎవరైనా భూమి లేనోళ్ళు, లేదా భుక్తి లేనోడు, గూడు లేనోడు, నీడలు లేనోడు ఉంటే వాడికి ఇస్తే ఆడ ఒక ఇల్లు కట్టుకుంటాడు. 100 గజాల్లో ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రొడక్టివిటీ, ఉత్పత్తి రంగంలో పాల్గొంటాడు. వ్యవసాయం చేస్తారు, ఉద్యోగం చేస్తారు, ఏదో ఒకటి చేసి కొనుగోలు శక్తిని పెంచుతాడు, రాష్ట్రానికి ఉపయోగపడతాడు. ఈ రాష్ట్ర గడ్డమే పుట్టినోడు కాబట్టి తప్పులేదు. ఎవరినో పట్టుకొచ్చి ఇచ్చి మేము మహా యుద్ధం చేసి తీసుకొచ్చినావు. ఏది నువ్వు తీసుకొచ్చేది? వారిని తీసుకొచ్చి మన భూమి మనకి కట్టబెడుతున్నాయి. ఇది ఏనే కాదు, ఏ ప్రభుత్వం ఇదే కథ. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు లాంటి, లేదంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ రిషికొండని జగన్మోహన్ రెడ్డి మింగేసిండు అన్నారు. మరి మింగేశాక ఇంకే మిగిలింది ఎక్కడ ఉంది? మళ్ళీ టీసీఎస్ కట్టించారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మింగితే ప్యాలెస్ కట్టిండు అన్నారు. ఆ ప్యాలెస్ ఎవరి పేరుతో? అది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వ దానంతోనే ప్రభుత్వ బిల్డింగ్, ప్రభుత్వానికి ఒక ఆస్తి అది. ఆయన ఏం మింగలే. మరి మనకు దేవస్థానం లెక్కల ప్రకారం మీరు ఆయన మింగిండు అనుకుంటాం. మీరు ఇంకోడు కొడుకు అప్పచెబుతారు. ఇప్పుడు ఎవరు మింగినట్టు? 21 ఎకరాల 16 కుంటల భూమిని టీసీఎస్ సంస్థకి 99 పైసల లీజుకి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. అంటే ఎవరు మింగటానికి సహకరించినట్టు? ఎవరికి దారాదత్తం చేశారు? ఎవరు కాపాడారు? దీన్ని మింగటం అంటారు. మీరు డైరెక్ట్ మింగకుండా ఇండైరెక్ట్ మింగినట్టు ఇది కథ. ఇది 99 పైసల కథ. ఈఎస్ శర్మ గారని మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఇది ఎట్లా ఇస్తారు? 2012లో జారీ చేసిన జీఓఎంఎస్ 571 రెవెన్యూ ప్రకారం ప్రభుత్వ భూములు ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదని, అటువంటి భూములు వార్షిక లీజు రెంటల్ మార్కెట్ విలువ మీద 10% తగ్గకుండా ఉండాలి. 320 కోట్ల రూపాయలు కార్డ్ వాల్యూ ఉందట దాన్ని, ఆ భూమిది. కార్డ్ వాల్యూ మీన్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఉంటుంది కదా, దాని వాల్యూ, మన స్టాంప్ డ్యూటీ కట్టే వాల్యూ. ఆ లెక్క ప్రకారం చూసినా 1 ఎకరానికి 15 కోట్ల రూపాయలు ఉంటుందట ఆడ. అట్లా చూస్తే 21 ఎకరాలకు 320 కోట్లు. ఇక మామూలు మార్కెట్ రేట్ అయితే ఇక అది వేరే ఉంటుంది. ఎకరం 50 కోట్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. దాన్ని తీసిపోయి ఇలా
నామినల్గా అంటే 21 ఎకరాలకు 21 రూపాయలకు అప్పచెప్పారు. ఇది ఈ ఎకరం 99 పైసల కథ. ఇది ఒడిసే కథ కాదు. దీన్ని మేము పొడిచినం, వీరులు సూర్యును ఆడ చేసినాం, ఏం చేసేది లేదు ఈడ. చివరికి ఏంటంటే ప్రజల ఆస్తిని తెసిపోయి ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం మీరు పొడిచేది. ఫ్రీ జర్నీకి రెడీ అట. మహిళలకు ఉచిత బస్సు హామీ నెరవేర్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు. ఆర్టీసీపై భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు. జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం. ఫ్రీ బస్ సర్వీస్ కోసం సుమారు 800 ఎలక్ట్రిక్ బస్సులు. సాధ్యమైన త్వరలో హామీ అమలుకు చంద్రబాబు పట్టుదల. ఇంకెప్పుడు పట్టుదల? సంవత్సరం అవుతుంటే సాధ్యమైన త్వరలో డేట్ చెప్పలే. మళ్ళా అంతకుముందు ఏం చెప్పారు? 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వచ్చిన పండగ కల్లా ఈ పండగ అన్నారు. ఇదిగో దసరాకు వచ్చా, ఇదిగో సంక్రాంతి, ఇదిగో ఉగాది అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాధ్యమైనంత త్వరలో అంటే ఇప్పుడు 2028, 27 ఎప్పుడు సాధ్యమైనంత త్వరలో అంటే రేపు మీ బర్త్డే ఉంది, ఆ బర్త్డేకే కసరత్తు చేస్తుండట. రెడీ అయ్యారట. మహిళలకు ఉచిత నెరవేర్చేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తుందట. పట్టుదలతోనే ఉండట. మరి పట్టుదలతో ఉంటే ఎందుకు అవుతుంది? ఎవరు ఆపుతున్నారు? మీరు పట్టుదలతో ఉంటే మహిళలు ఏమైనా ఆపుతున్నారా? మాకు వద్దులే ఉచిత బస్ అని. అది కూడా మళ్ళీ ఆర్టీసీ పైన భారం పడకుండాట. అంటే అది లేదు. ఇప్పుడు ఆర్టీసీ పైన భారం పడకుండా ఉచిత ప్రయాణం ఎట్లా సాధ్యమైంది? 800 ఎలక్ట్రిక్ బస్సులు కొంటారట. ఎలక్ట్రిక్ బస్సులకు ఖర్చు ఉండదు కాబట్టి భారం పడదు అనేది సరే, వాళ్ళు అది పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు. మరి ఎప్పుడు అమలు? సాధ్యమైనంత త్వరలో. మరి నవయుగ కంపెనీకి 1770 కోట్ల రూపాయలు ఇవ్వటానికి సాధ్యమైన త్వరలో అని చెప్పలేదు కదా. లూలు కంపెనీకి భూమి ఇవ్వడానికి సాధ్యమైన త్వరలో అని చెప్పలేదు కదా. నిన్న మొన్న మీరు టీసీఎస్కి 99 పైసలు లీజుకి ఇచ్చిన దాంట్లో సాధ్యమైన త్వరలో అనలేదు కదా. ఎదుర్కోలు పోయి కారు దాకా పోయి తీసుకొచ్చుకొని ఆయనకి భూమి కట్టబెట్టి అప్పచెప్పి పంపిస్తుంది. మరి మహిళలు పాపం మీకు ఓట్లేసి గెలిపించిన మహిళల కోసమే సాధ్యమైన త్వరలో ఎక్సర్సైజ్ చేస్తాను, కసరత్తు చేస్తాను. మరి దానికి ఏ కసరత్తు లేదుగా. 4 గోళ్ల మధ్యలో కూర్చుంటే ఫటాఫట్ రాసి ఇచ్చి పంచుకోండి అని ఇచ్చేది. ఇక్కడికి వచ్చే కసరత్తు అంటారు. మరి ఈ కసరత్తు ఎప్పటికైతే తెలియదో రెడీగా ఉన్నామని అప్పుడప్పుడు లీకులు ఇస్తున్నారు. ఈ రెడీ కథ ఏంటంటే మర్చిపోకుండా జనాలు ఏమైనా తిట్టుకుంటారని రెడీగా ఉండరట, వస్తుందట బస్సు అనుకోవడం తప్ప ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. రైట్. మే 2న ప్రధాని మోడీ ఏపీ టూర్ అట. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులకు ప్రారంభోత్సవం షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి 5 తర్వాత ఏదో పెద్ద బహిరంగ సభ ఉందట అక్కడే. ఇది నాకు తెలిసి దేశంలో ఎక్కడా కూడా ఒక రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాక మళ్ళీ ఒకసారి శంకుస్థాపన చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కే వచ్చినట్టుంది. నాకు తెలిసి ఎక్కడ వచ్చి ఉండదు, రాకూడదు కూడా. అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. 2016 ఆ ప్రాంతంలో అంటే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే మోడీ గారు ఆర్భాటంగా అటాసంగా వచ్చారు. ఇంకా పక్కన ఉన్న కేసీఆర్ని వీళ్ళని కూడా పిలిచారు, శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన మళ్ళా చేయాల్సిన పరిస్థితి 2025లో వచ్చిందంటే ఇవాళ మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఈ రోజు ప్రధానమంత్రిగా మధ్యలో మొత్తం 15 సంవత్సరాలు అయింది ప్రధానమంత్రిగా ఆయన. ఇప్పుడు 16th ఇయర్ నడుస్తుంది, 3rd టర్మ్. అంటే ఫెయిల్ ఎవరైనట్టు? కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు ఉన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తారు నేను విజన్ ఉన్న లీడర్ అని. విజన్ ఉన్న లీడర్గా 2014 నుంచి 2019 వరకు రాజధాని శంకుస్థాపన ప్రధానమంత్రి వచ్చి చేస్తే ఎందుకు కనీసం దానికి సంబంధించిన నిర్మాణాలు జరగలే? విజన్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి కంటే విజన్ లేదు మీ దృష్టిలో. జగన్మోహన్ రెడ్డి అసలు పనే చేయాలి, మొత్తం విధ్వంసం చేసిండు. అది కొద్దిసేపు పక్కన పెడదాం. మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎవరికి ఉంది? ఇలా ఏ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ జరిగింది రెండోసారి శంకుస్థాపన అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా అయిద్దా? ఇప్పుడేమంటున్నారు 2028కి అసలు అయిపోద్ది రాజధాని అంటున్నారు. పోలవరం కూడా అదే పరిస్థితి, మొత్తం కట్టడం అయిపోద్ది అని. అయ్యాల 2014 నుంచి 19 మధ్యలో ఇన్ని అప్పులు లేవు మీరు అన్నట్టు ఈ రాష్ట్రానికి. అయ్యాల కూడా మీరు కేంద్రంలో భాగస్వామ్యపక్షం, ఈరోజు భాగస్వామ్యపక్షం. ఆ రోజు గాంధీ, ఈరోజు ఎట్లయితే ఎవరిని మప్పి పెడతాను మీరు? ఏ లెక్కలో అయింది? ఇంకా ఈరోజు ఇంకా వర్స్ట్ కండిషన్ ఉంది. రాష్ట్రం అప్పుల పాలైంది అంటున్నారు, విధ్వంసం అయిపోయిన రాష్ట్రం అంటున్నారు. ఇంకోటి అసలు నరేంద్ర మోడీని ఆ రోజు అన్న కాస్త మీరు గట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అది కూడా లేకుండా అయింది. ఇచ్చింది అరవకుండా తీసుకొని వచ్చే పరిస్థితి, పదవులు కానీ నిధులు కానీ ఏదైనా.
ఇలా మీ పార్టీలో ఏదన్నా ఎమ్మెల్సీ భర్తీ చేసుకోవాలన్నా, ఒక రాజ్యసభ మెంబర్ భర్తీ చేసుకోవాలన్నా ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆలోచింది. ఆ రోజు లేదు మీకు. ఈ పరిస్థితుల్లో ఎట్లయింది? 77,000 కోట్లు ఇంకా మాకు కావాలని నిన్న ఆర్థిక సంఘం చైర్మన్ గారు పనగాడియా గారు వస్తే, మమ్మల్ని ఆదుకోండి మా పరిస్థితి చూసేనా ఆయన బతిలాడుతున్నాడు. రేపు మోడీకి చెప్పాలి, మీరు మోడీతోని చెప్పించాలా. అంటే చెప్పించలేని పరిస్థితి. ప్రధానమంత్రిని నిలదీసి అడిగే పరిస్థితి. ఆయన రాష్ట్రపతులను పెట్టిండు, నేను గవర్నర్లు పెట్టినాడు, నేను బచాయించి డబ్బులు పట్టుకొచ్చిన అన్నాడు. ఇవాళ పనగారియానో లేకపోతే ప్రణాళిక సంఘం నీతి ఆయోగంలో బతిలాడుకునే పరిస్థితికి వచ్చింది. దీన్ని బట్టి ఈ ఏపీ టూర్ కథ ఏంటంటే ఒక రకంగా దురదృష్టకరం. ఈ పరిస్థితులు 2 సార్లు ఒక రాష్ట్ర రాజధాని శంకుస్థాపన చేయడం అంటే ఇది కూడా మరి ఎండు కార్డా, మళ్ళీ ఇంకో శంకుస్థాపన ఉంటుందా ఇక చూసుకోవాలి. మోడీ 9 ఏళ్లు గాడిదలు కాశారా? అమరావతిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఏం చేశారు? ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా చెప్తున్నారు, వ్యాఖ్యలు చేశారు. వాస్తవమే. మరి ఏం చేశారు? గాడిదలు కాసిండంటే మరి ప్రధానమంత్రి కాబట్టి అది అనుత్సాహనకూడదు. కానీ వాస్తవంగా మోడీయే కాదు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినట్టు? నేను విజన్ ఉన్న లీడర్ని, నేను దలుచుకుంటే ఏదైనా చేస్తా, 2095లోనే 2020కి విజన్ వేసిన, ఇవాళ 2025లో 2047కి విజన్ వేసిన అనే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలో ఆ విజన్తో కనీసం రాజధానిలో సగమన్నా చేయలే. మీరు చేయకపోవడం వల్ల కదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత దాని రాజధాని క్యాన్సిల్ చేస్తాను, ఇది కార్యనిర్వాహక రాజధాని అక్కడ, ఇది ఎగ్జిక్యూటివ్ రాజధాని అక్కడ ఉంటుంది, ఇదేమో మన లెజిస్లేటివ్ అని చెప్పింది. మీరు నిజంగానే అంత కన్స్ట్రక్షన్ చేసి ఉంటే ఆయన ఎందుకు మారుతారు? మారితే జనాలు ఊరుకుంటారా? ఎక్కడ చేసింది అక్కడే ఉండే భూములు గుంజుకుంటే రైతులకి కౌలెత్తంటే ఏది లేకుండా అయిపోయా. మీ అసమర్థత వల్లనే కదా ఆ వివాదం, ఆ ఇష్యూ వచ్చింది. అదే ఆమె చెబుతుంది 9 ఏళ్ళు గాడిదలు కాశారా మోడీ గారు అని. మోడీ గారే కాదు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం కాశారు అనేది మీరు అడగాల్సి ఉండే. వాస్తవం అది. ఇవాళ కూడా అసలు అయిద్దా అనే గ్యారంటీ అయితే కనిపించలేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో కేంద్రం నుంచి సహకారం ఉన్నట్టు కనిపించలే. రైట్. ఇది సిట్ విచారణకు సాయిరెడ్డి డుమా కొట్టిండట, హాజరు కాలంటూ అధికారులకు సమాచారం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం సిట్ విచారణకు గైరాజరయ్యారు. వివిధ కారణాలతో తాను హాజరు కాలేకపోతున్నట్టు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే విజయసాయి విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. మద్యం కుంభకోణం కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు. రాజకేశ్ రెడ్డి మద్యం కుంభకోణానికి కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అధికారులు విచారణకు పిలవగా డుమ్మా కొట్టారు. మరి డుమ్మా ఆయనకు అర్థమైందో మే 9 తర్వాత పోతారేమో నాకు తెలిసి. మే 9 కల్లా రాజ్యసభ మెంబరు ఎన్నిక ఉంది, ఈయన ఖాళీ చేసిన రాజ్యసభ. అది బీజేపీ నుంచి మళ్ళా విజయసాయిరెడ్డి అయితురు అనేది ఒకటి అంటున్నారు. నాకుంది కాబట్టి నేను ఎంపీ హోదాలనే పోతా అనుకుంటుండా. మరి ఎంపీ హోదాలు పోయి ఆయన ఎవరి మీద చెబుతురు అనేది చూడాలి. సాక్షి పేపర్ రైట్. మద్యం మాఫియా మూల విరాట్ బాబేనట. నాడు బరితెగింపు, నేడు దందా కొనసాగింపు. 2014-19 మధ్య యథేచ్ఛగా దోపిడీ చేసిండట. ఖజానా గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్ల మించిన అక్రమాలు. తమ పార్టీకి చెందిన సన్నిహితులు డిస్టిలరీలకు అనుమతి. 5 డిస్టిలరీ నుంచి 50% పైగా మద్యం కొనుగోళ్లు. పవర్ స్టారు, లెజెండ్ అంటూ ఊరు పేరు లేని బ్రాండ్లు తెచ్చింది చంద్రబాబే. దీనికి తోడు ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏర్లై పారించారు. ఎంఆర్పి ఇష్టారీతన పెంపు, సిండికేట్ దందా 20,000 కోట్లు. చీకటి జీవులతో ఎగవేసిన పన్ను వాటా 1,300 కోట్ల పైన. గతంలోనే సిఐడి దర్యాప్తులో పచ్చముఠ దందా బట్టబయలు. మరి ఏది రికవరీ కాలేదు పచ్చముఠ దందా బట్టబయలు అయితే. ఇప్పుడు మూల విరాట్ చంద్రబాబు అయితే మరి ఆ మూల విరాట్ని ఎందుకు చర్యలు తీసుకోలే, ఎందుకు రికవరీ చేయాలి? చర్యలు పక్కన పెడితే ఆయన 25,000 కోట్ల రూపాయలు మించిన అక్రమాలు ఉన్నప్పుడు దాంట్లో కనీసం 2,500 కోట్లు అన్న రికవరీ అయినాయా? ఎందుకు చేయలేయాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏమైంది? ఆధారాలు దొరకలేదా? ఇవాళ మళ్ళీ వీళ్ళు అడావుడి చేస్తారు, సిట్టు, ఆ కుంభకోణం, ఈ కుంభకోణం, అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని. 1 కోటి కూడా రాదు, ఉటిదే. ఇదంతా రాజకీయ నాయకుల కథ ఎట్లుంటుందంటే ఏదో ఒకటి ప్రజలకు ఇచ్చిన హామీలను మభ్యపెట్టడానికి ఈ మద్యం కుంభకోణం అని, ఆ కుంభకోణం అని, ఇది అని, అది ఈ తీసి అక్కడ జనాలు అటెన్షన్ డ్రా చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు సాక్షి పేపర్ రాసింది అప్పట్లో 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల రూపాయల అక్రమాలు చేసిండని. మరి ఎందుకు 25 రూపాయలు కూడా రికవరీ కాలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న అధికారుల నుంచో ఆయన నుంచో? ఏంది దాన్ని అనుకున్న కారణం అంటే కావు అంతే. ఇప్పుడు ఇవాళ కూడా అదే, ఈ సిట్టులు, ఈ బెట్లు, ఇవన్నీ ఉటిదే.
ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది ఏంటంటే అసలు ఈరోజు మద్యం స్కాము, మద్యం కుంభకోణం అంటున్నారుగా. ఎట్లా జరిగింది? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచింది మొత్తం. మీరున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు, ప్రైవేట్ దందా చేశారు, పచ్చ ముఠాకి ఇచ్చారు. మేము ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపినాము. ఇంకోటి డిస్టిలరీలకి ధర పెంచితే వాళ్ళు కమిషన్లు ఇస్తారు తప్ప ధర తగ్గించినాం. ఇంకా ధర కాదు, కొనుగోలు పెంచాలా, అంటే అమ్మకాలు పెంచాలా. ఎక్కువ జనాలను దాగిస్తే వాళ్ళు కమిషన్లు ఇస్తారు, కానీ జనాలను తక్కువ దాగించడానికి ప్రయత్నం చేసినాం. డిస్టిలరీలకి ప్రభుత్వానికే ఇచ్చేది, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వపోయేది. ఇన్ని జరుగుతున్నాక ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినాయి అంటున్నారు. ఇవాళ మీరు చేసేది అవినీతి అక్రమం తప్ప మేము చేసింది కాదు. ఇక అసలు స్కామ్ ఎవరిది, లంచాలు ఎవరికి ఇచ్చారనే దానిపైన ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాములు చేసింది ఎవరు అనేది పరిశీలిస్తే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అంటే మద్యాన్ని ఎక్కువగా 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అమ్మిండు. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 2024 మధ్యలో తగ్గించడానికి, అమ్మకాలను తగ్గించడానికి ప్రయత్నం చేసిండు. మరి ఎవరికి వస్తాయి కమిషన్లు? ఇది సెకి ఒప్పందం లెక్కన ఉంది. విద్యుత్తు యూనిట్కి 25 పైసలు చొప్పున తక్కువ ధరకు నేను ఒప్పందం చేసుకున్నట్టు, లేదు 1750 కోట్ల రూపాయలు చేసుకొని ఒప్పందం చేసిన అంటాడు. ఇవ్వడం తక్కువ ధరకు ఇష్టోడు కమిషన్ ఇస్తాడా? ఈడ కూడా అదే, మద్యాన్ని ఎక్కువ అమ్మిస్తే ఇస్తాడు, గిత్తే. నేను అమ్మకాలు తగ్గించినాక మీరే అమ్మకాలు పెంచుతారు, మీకు వచ్చి ఉండొచ్చు ఉంటే అని. మద్య అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా, విక్రయ వేళల సమయం ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే ఇస్తారంటే నిజంగా కూడా ఇవన్నీ పర్మిట్ రూములు పెంచడం ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అమ్మకాలు టైం తగ్గించింది, అమ్మకాలు తగ్గించింది. ప్రభుత్వం ప్రైవేటు వైన్ షాపుల స్థానంలో ప్రభుత్వ వైన్ షాపులు పెట్టింది. ఇవన్నీ పెట్టాక లంచాలు ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకోవాలా? ఇది చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 19 నుంచి 2019-24 మధ్య 5 ఏళ్లలో కొత్తగా ఒక డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్య విధానాల్లో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేసింది. లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆదాయంలోనే అమ్మకాలు సాగింది. 33% మద్యం దుకాణం తీసేసింది. షాపుల సంఖ్యను 4380 నుంచి 2934 తగ్గించింది. మరి ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగినట్టని వీళ్ళ క్వశ్చన్. ఇది కూడా మరి కోడిగుడ్డు మీద పీకినట్టు కల్తీ నెయ్యి జరిగింది, తక్కువ ధర కోడి చేశారు. తక్కువ ధర కోడి చేస్తే కూడా లంచం ఇస్తారా? దాంట్లో ఇదే కథ. నెయ్యి తక్కువ ధరకి ఎట్ట తీసుకున్నారు, పాజిబిలిటీ ఎట్ట అయింది, దాంట్లో ఏదో జరిగింది అంటారు. తక్కువ ధరకి ఇచ్చా కంపెనీడికి ఇక లంచం ఎందుకు ఇస్తాడు? సెకి ఒప్పందం అది, ఇది అదే కథ ఉన్నట్టుంది. రైట్. హైకోర్టు ఆన్లైన్ విచారణలోకి ఒక అపరిచితుడు వచ్చినట్టయినా పెద్దగా అరుస్తాడట. కోర్టు విధులకు భంగం కలిగించిన ఆటంకం, అది అనధికారికంగా లాగిన్ అయిన వైనం చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ని ఆదేశించారట హైకోర్టు. వల్లంనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ హైకోర్టు అర్ధంతరంగా వాయిదా వేసింది. ఈ నెల 23 వాదనలు వింటామని తెలిపింది. కేసులతో సంబంధం లేని కొందరు వ్యక్తులు అనధికారికంగా హైకోర్టు ఆన్లైన్ విచారణలో లాగిన్ అవడం కాకుండా కోర్టు విధులకు విఘాతం కలిగించడంపై హైకోర్టు మండిపడింది. బిగ్గరగా అరుస్తూ కోర్టు విచారణకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ ఘటనతో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పాపం వాయిదా పడదట. ఈ ఘటనతో డాలీ అని పేర్లతో లాగిన్ అయ్యారట. లాగిన్ అయ్యి పెద్దగా అసలు సంబంధం లేని మాట్లాడి పెద్దగా అరుస్తుంటే దాని తర్వాత ఆ కేసు తర్వాత వచ్చేది వంశీదేనట, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్. ఇక ఆ ఇష్యూలో ఉండి దాన్ని మొత్తానికి వాయిదా వేశారట కోర్టుని. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రాష్ట్రపతికి ఆదేశాల, దేశంలో ఏం జరుగుతుంది, మనం ఎటు వెళ్తున్నాం, రాష్ట్రపతి గడువును నిర్దేశించే పరిస్థితిని నా జీవితకాలంలో చూస్తాననుకోలేదు. కోర్టులు సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తున్నాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలపైన అణుక్షిపణలను ప్రయోగిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యవస్థకి ఆదేశాలు ఎలా ఇస్తారు? మన జడ్జీలు చట్టాలు చేస్తారు, ఎగ్జిక్యూటివ్ విధులు నిర్వర్తిస్తారు. వాళ్ళకి ఎంత మాత్రం బాధ్యత లేదు, చట్టం వాళ్ళకు వర్తించదు. ఈ పరిస్థితి ఉండకూడదు. రాష్ట్రపతికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశిత గడువు విధింపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని ఆదేశాలు జారీ చేస్తారా 3 నెలల్లో బిల్లు రిటర్న్ పంపాలని? అసలు దేశం ఎడిపోతుంది అంటుండు. అది మోడీ గారిని అడగాలి మీరు. దేశాన్ని ఎడిదేసిపోతున్న మోడీ గారు ఈడీని సిబిఐని చేతిలో పెట్టుకొని ఏం చేస్తాను అని అడగండి. ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎట్లా వస్తున్నాయి, ఈ రకంగానే అడగండి, చెప్తారు. మీరు ప్రశ్నించేది ఆదేశాలు ఇస్తారా, దేశంలో ఏం జరుగుతుంది, మనం ఎటు వెళ్తున్నాం అని ఎవరిని అడుగుతున్నారు? అడగాల్సింది ఇలా 2 టర్ములు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకొని 3వ టర్మ్ 16 సంవత్సరంలో అడుగుపెట్టిండు మోడీ గారు. సిబిఐని, ఈడీని, ఐటీని ఏ రకంగా ఉపయోగించుకుంటుండు ప్రతిపక్ష నాయకులను లోపటేయడానికి?
ఎట్ ద సేమ్ టైం హైకోర్టులో సుప్రీంకోర్టులో పనితీరు ఎట్లా ఉంది, ఏ రకమైన హైకోర్టు జడ్జీలని సుప్రీంకోర్టు జడ్జీలను నియమిస్తున్నారు, ఎట్లా వాళ్ళ మీద అజమాయిషి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ మోడీ గారిని అడగాలి మీరు. అడిగితే ఆయన చెబుతారు సమాధానం. వర్గీకరణపై రాజముద్ర పడదట. ఇకపై దామాషా ప్రకారం రిజర్వేషన్లు 3 దశాబ్దాల కళ నెరవేరిన వేళ సీఎస్తో మందకృష్ణ మాదిగ భేటీ. వర్గీకరణ పైన రాజముద్ర పడది. మందకృష్ణ మాదిగ గారు విచిత్రంగా తెలంగాణ గవర్నమెంటు దాంట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టం చేసింది. చట్టం చేసి దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకే కార్యక్రమం చేసిండు. ఇది అట్లా కాదు, అది ఇట్లా కాదు, ఇది ఇట్లా చేయాలి, అది అట్లా చేయాలి, ఆ రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు, వంచన చేసిండు అన్నాడు. అది ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చట్టం చేయాలి, ఆర్డినెన్స్ చేసిండు. ఇప్పుడు ఆర్డినెన్స్ పైన ఎవరైనా కోర్టుకు పోవచ్చు, చట్టం వేరు ఆర్డినెన్స్ వేరు. కానీ ఇక్కడ నోరు మీద పట్లే అద్భుతాలు చేసిండు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగడలే, కనీసం పొగడకపోగా విమర్శించిండు. దేశంలో అంతకుముందు మొట్టమొదటిసారి అమలు చేసి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం మేరకు ఆయన మొదటి జాతర అనుకున్నారు. ఆయన చేయకపోగా ఆర్డినెన్స్ చేసిండు. ఇలా ఆర్డినెన్స్లో ఉన్న మతలబ్ ఏందనేది కనీసం మందకృష్ణ మాదిగ గారు ప్రశ్నించే పరిస్థితి లేదు. మొత్తానికైతే సీఎస్తో నిన్న సమావేశమైందట. రైట్. ఇది ఆంధ్రజ్యోతి చూద్దాం. వర్గీకరణకు జయి, డిఎస్సికి కూడా జయ్యట. ఈ నెల 20 లేదా 23 నోటిఫికేషన్ వద్దట డిఎస్సి. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ. అమల్లోకి వచ్చిన వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోదముద్ర. కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లో కాదు, 2 గంటల్లో కూడా వద్దు తలుచుకుంటే. ప్రభుత్వం చేయాలనుకుంటే ఎంత చెప్పే పనే కాదు అది. అదేదో పెద్ద అద్భుతమైనట్టు తీర్మానించిన 2 రోజుల్లోనే. డిఎస్సి నోటిఫికేషన్కి మార్గం సుగమం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు. వయో పరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట. 42 నుంచి 44 ఏళ్లకు పెంపు. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడుదల కానున్న ప్రకటన. 16,340 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారట. ఇంకోటి నిన్న మధ్యాహ్నం నుంచి ట్రోల్ అయింది. డిఎస్సి అభ్యర్థులకు తీపి కబురు అని. నేనేమనుకున్నా అంటే తీపి కబురు ఇంకేదో ఇచ్చారు వాళ్ళకి, ఇది మంచి అద్భుత బహుమతి ఇచ్చిండని చంద్రబాబు నాయుడు. ఏంది ఆ బహుమతి అంటే నేనేమన్నా 16,000 32,000 పోస్టులు చేశారా అనుకున్నా. లేదు, ఏజ్ పెంచారు 42 నుంచి 44. ఏముంది అందులో? ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిద్ది తప్ప ఏముంది అందులో? ప్రభుత్వానికి వచ్చిన నష్టమేముంది? అప్లికేషన్ ఫీజు వద్ది. 44ని ఇంకా 48 చేసినా ఏమి నష్టం లేదు వాళ్ళకి లాభం. ఇంక ఏజ్ పెంచినా కొద్దిగా ప్రభుత్వానికి లాభం. సరే, ఏజ్ పోయిన వాళ్ళకి కొంత లాభం ఉండొచ్చు, కానీ ఎందుకు లాభం అంటే ఇప్పుడు 44 ఇయర్స్ ఒకటి జాబ్లో ఎక్కితే సర్వీస్ తక్కువ ఉంటుంది, ప్రభుత్వానికి బడిన తగ్గింది. ఇంకోటి స్ట్రెంత్ పెరిగినా కొద్దిగా నిరుద్యోగులకు కాంపిటీషన్ పెరిగింది తప్ప ఆడ బహుమతి లేదు, గుడ్ న్యూస్ లేదు. అందులో గుడ్ న్యూస్ ఎప్పుడు ఉంటుందంటే పోస్టులు పెంచితే గుడ్ న్యూస్. 16,000 కాస్త 25,000 26,000 చేస్తానని, మెగా డిఎస్సి చేస్తానని చెప్తే అది గుడ్ న్యూస్. ఇది కాక ఇంకో స్టోరీ చెప్తున్నాను. జూన్ 12న స్కూళ్ళు రీఓపెన్ అవుతాయి. అప్పటికి కొత్త టీచర్లు వస్తారని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే ఒక 10 సార్లు చెప్పారు. దాన్ని ఆంధ్రజ్యోతి కూడా వార్త రాసింది. ఈ నెల 20 కానీ 23 కానీ నోటిఫికేషన్ వేస్తారట. 45 రోజుల తర్వాత ఎగ్జామ్ పెడతారట. ఎగ్జామ్ పెట్టడమే 45 రోజులు అంటే ఇప్పుడు వద్ద ఏప్రిల్ 20కి వేసారనుకోండి నోటిఫికేషన్. ఏప్రిల్ 20 నుంచి మే 20కి నెల, మే 20 నుంచి జూన్ 15కి 2 నెలలు. మరి ఎప్పుడు 45 అంటే 2 నెలలు అంటే జూన్ 15 తర్వాతనే మనకి నెల 15 రోజులు అయింది, 45 డేస్ అయింది. అంటే జూన్ 15 తర్వాత ఎగ్జామ్ పెడతారు. రిజల్ట్ ఎప్పుడు రావాలి? వాళ్ళు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి? మరి జూన్ 12 స్కూల్లో ఓపెన్ అయ్యేసరికి ఎవరు వస్తారు? కొత్త టీచర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ మాట మీద నిలబడరు? ఇది అయ్యే పనేనా జూన్ 12? ఇదంతా మళ్ళీ ట్రాష్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే చెప్పారు. జూన్ 12న 2025 జూన్ 12న స్కూళ్ళు రీఓపెన్ రోజు కొత్త టీచర్లు వస్తారు అన్నారు. ఇవాళ కొత్త టీచర్లు కాదు, ఎగ్జామ్ కూడా పెట్టే పరిస్థితి లేదు. అప్పటికి 45 డేస్ ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి రూల్ ఉంది, ఎగ్జామ్ పెట్టడానికి టైం మధ్యలో ఉండాలని. ఆ రూల్ ప్రకారం చూసినా ఏప్రిల్ 20 నుంచి మే 20 నెల రోజులు, 30 రోజులు. మే 20 నుంచి అక్కడ నుంచి జూన్ 15కి 45 రోజులు అయింది. ఎట్లా పెడతారు మరి? ఏ కథ ప్రకారం, ఏ లెక్క ప్రకారమో కానీ మొత్తానికి చెప్పారు. ఇది డిఎస్సికి సై అట.
మిథున్ రెడ్డికి మరో నోటీస్ ఇచ్చారట. రేపు రావాలని సిట్టి పిలుపు. విచారణకు సాయిరెడ్డి గైరాజరు. నేడు వస్తానని సమాచారం. అజ్ఞాతంలోనే రాజకేశ్ రెడ్డి. సిట్టి ముందుకు ఆయన తండ్రి. కొడుకు గురించి ఏమడిగినా తెలియదన్న ఉపేందర్ రెడ్డి. నేడు మరోసారి విచారణ. ముడుపులు ఇచ్చిన మద్యం వ్యాపారులను నేడు రేపు ప్రశ్నించిన అధికారులు. ఇది మిథున్ రెడ్డికి మళ్ళీ నోటీస్ ఇస్తారట. నిన్న హాజరు కాలేదు. విజయసాయి రెడ్డి కూడా గైరాజరైండు. ఇవాళ వస్తారని సమాచారం ఉందట. అయితే ఆ రాజకేశ్ రెడ్డికి బదులు వాళ్ళ తండ్రిని పిలిచి అడిగారట. ఏది అడిగినా నాకు తెలియదు అన్నాడట. మరి ఆయనకి తెలవాలని ఉంది. అసలు కొడుకు బదులు తండ్రిని పిలవటం విచారణకి అది వాస్తవంగా చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. అది కొడుకు బదులు తండ్రిని పిలవాలి నిజంగానే అంటే చాలామందిని పిలవచ్చు. మరి ఆయన ఎందుకు పిలిచారో తెలియదు, కానీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ కోసం పిలిచినట్టు అసలు ఎక్కడ ఉండు ఏంది అనేది. ఇంకోటి ఖజానా కిక్ వచ్చిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఆంధ్రజ్యోతి పండగ చేసుకుంటుంది. ఖజానా కిక్ వచ్చి ఏళ్ళ కిక్ వచ్చినట్టు ఫీల్ అవుతుండ్రు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్కి కిక్ వచ్చింది. ఇప్పుడు ఆ కిక్ కథ ఎందుకు చూద్దాం. 2024-25లో 28,842 కోట్ల మద్యం రాబడి వచ్చింది. ఏడాదిలో 14% వృద్ధి అయింది. గత ఏడాది కంటే 3,760 కోట్లు ఎక్కువ. 2023-24లో ఆదాయం 25,082 కోట్లు. నాడు అంటే కమిషన్లు జేబ్రాన్లతో దోపిడీ. 5 ఏళ్లలో 18,000 కోట్ల ఆదాయానికి కోత. కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్ పెట్టారు. రాబడిపై క్వార్టర్ 99 ఎఫెక్ట్ ఉందట. ఖజానా కిక్ వచ్చిందట. ఆ కిక్ రావడానికి చంద్రబాబు నాయుడు గారు కారణమని ఆంధ్రజ్యోతి చెబుతుంది. ఇది ఆ కిక్ ఏంటంటే 14% వృద్ధి రేటు వచ్చిందట. ఖజానాకి 14% తాగుబోతులు తయారు చేసి తాగుబోతుల నుంచి గుంజారు. అంటే తాగేటోళ్ళ అంటే ప్రజల రక్తాన్ని 14% పెండటంలో పోటీపడి కిక్ వచ్చింది. సిగ్గు ఉండాలి వార్త రాయడానికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడట 25,000 కోట్ల లాభం వచ్చింది, ఆదాయం వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చాక 28,000 కోట్లు, దాదాపు 3,500 కోట్ల పైన పెరించినాం మేము. సారా అమ్మటాన్ని పెంచి సారా దాపించినాం ప్రజలతోని. దీంట్లో ఎవరికి లాభం అంటే ప్రజల దగ్గర ఉన్న జేబులలో డబ్బులు గుంజుకొని సారా అమ్మి అది వృద్ధి అంటారా? ఏం వృద్ధి ఇది? ఎవరికి ఉపయోగపడింది? ఏం కిక్ ఇది? అంటే మందు ఎక్కువ అమ్మితే కిక్కా? అంటే ఏం ఆలోచిస్తుంది ఆంధ్రజ్యోతి పేపరు? ఎక్కువ తాగించాలి, ఎక్కువ తూగించాలి జనాలనే ఇది రాశారు. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీల నుంచి కమిషన్లు ఒక్కో మద్యం బాక్స్పై 150 నుంచి 450 వరకు దోపిడీ. దీనికి తోడు ఊరు పేరు లేని జే బ్రాండ్ల రుద్దుడు. తద్వారా సర్కారు ఖజానా గండి కొట్టి వైసీపీ పెద్దలు 1,000 కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు కమిషన్ లేవు, జే బ్రాండ్ లేవు, ఏది లేకుండా ఫలితంగా సర్కారుకు ఆదాయం పెరిగింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 3,760 కోట్ల మేర రాబడి వచ్చింది. ఈ లెక్కలని బాగున్నాయి. జనాలకి ఏమొచ్చింది చెప్పు? ప్రజలకి ఏమొచ్చింది చెప్పు? ఇంకోటి జే బ్రాండ్లు పెట్టిండు, ఆ బ్రాండ్లు పెట్టిండు, కమిషన్లు పెట్టిండు, మేము తొలగించినాం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మా నాయకుడు అన్నట్టు రాసిండు నేను. మరి ఇవన్నీ తొలగించినోడు కరెంటు ఛార్జీల విషయంలో జగన్ షాకులని ఎందుకు ఇస్తున్నారు? కరెంటు బిల్లులు పెరిగితేనేమో ఇది జగన్ తీసుకున్న అసమర్థ నిర్ణయాల వల్ల పెంచినాం మేము తప్పనిసరిని. మరి ఏడ కూడా అసమర్థ నిర్ణయాలు సరిచేసి 3,800 కోట్లు లాభం వచ్చేటట్టు చేశారు కదా. మరి ఆడింది చేయలేకపోయారు. అంటే ప్రజల నుంచి రక్తం పిండేది మందుకైతేనే సంస్కరిస్తారు. ప్రజలకి మేలు జరిగే కరెంటు బిల్లులు తగ్గుతాయనే సంస్కరించరు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టాలి. మరి ఏడ కూడా చేసినట్టు అక్కడ చేస్తే లాభం అవుతుందిగా జనాలకి. అది చేయరు, అది వాళ్ళకి ఇష్టం, ఛార్జీలు పెంచడం. దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టాలి. అంటే కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు అన్నట్టు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంత చేంజ్ చేసిన వాళ్ళు ఆడ చేయొచ్చు కదా. ఇది కొత్త బార్ పాలసీ అట. నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన హామీ ఫలితమే అని చెప్పి ఆంధ్రజ్యోతి కిక్ గురించి రాసింది. కిక్ ఏళ్ళకి వచ్చింది, జనాలకు రాలే. జనాలకు జేబులు కాలేని మీ కిక్ వచ్చింది తప్ప పబ్లిక్ ఏం ఒరిగింది దీంతో? రైట్. 10 రోజుల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తారట. జేపీ నడ్డా ఉండు కదా. ఇప్పుడు మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందట. క్యాబినెట్ ఇది కేంద్రంలో 4-5 రాష్ట్రాల గవర్నర్ నియామకాలపై చర్చలు. సంఘ్ మార్గదర్శకత్వంలో భారీ మార్పులు వస్తాయట. 10 డేస్లో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందట. ఆ కొత్త అధ్యక్షుడుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మిగతా కొన్ని రాష్ట్రాలకు కూడా, హర్యానా లాంటి రాష్ట్రాలకు కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షులు నియమిస్తారట. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు కీలకమైనది ఏంటంటే అసలు ఎవరికి ఇస్తారు అధ్యక్షుడు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. జేపీ నడ్డా అటు అమిత్ షాతోని మోడీతోని మంచి సన్నిహిత సంబంధాలని ఆయన్ని పక్కకు పెట్టి ఇవాళ ఇస్తే ఎవరికి ఇస్తారు? శివరాజ్ సింగ్ చౌహాన్ అనుకున్నారు, మాజీ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ సంబంధించి, ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉండు. ఆయన సీనియర్ నాయకుడు. సంఘ్ ఆర్ఎస్ఎస్ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది కూడా ఉంది. ఇంకో నితిన్ గడ్కరీ కూడా ఉంది, మాజీ అధ్యక్షుడు. వీళ్ళంతా కొంత మోడీ
లైన్ అంటే మోడీకి ప్యారలల్గా ఉన్నారు. మరి వాళ్ళకి ఇస్తారా? కొత్త అధ్యక్షుడి నియామకంతో కూడా భవిష్యత్తు రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి అనేది తెలిసే అవకాశం ఉంది. బీజేపీ భవిష్యత్తు రాజకీయాలు కొత్త అధ్యక్షుడితో కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. హర్యానా, మహారాష్ట్రలో పార్టీ విజయానికి పనిచేసిన ఆర్ఎస్ఎస్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో తమ ఫార్ములాకు అనుగుణంగా బీజేపీ పనిచేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగానే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని తొలగించి అన్నాడీఎంకే నేతృత్వంలో పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేవనెత్తిన భాష తదితర అంశాల నేపథ్యంలో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య అగాధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలని సంఘ్ సూచించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేతులు కలపడం కూడా సంఘ్ ఫార్ములా ప్రకారమే జరిగిందని గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో కూడా దానివల్లనే జరిగిందట. ఇవన్నీ ఆంధ్రజ్యోతి కలుపుతాలి. సంఘు లేదు, ఆడ ఏది లేదు. ఢిల్లీ పోయి 4 రోజులు పడిగాపులు కాల్చి బతిలాడుకొని జగన్మోహన్ రెడ్డితో తట్టుకునేట్లేదు. అంత ఈజీ కాదు నేను గెలవటం, ఏదో కనుక పొత్తు పెట్టుకోవాలి, గెలవాలని పెట్టిండు. అయ్యలో టెన్షన్ అట్టుంది. ఇది సంఘు ఇంక అని చెప్తుండు. సంఘు ఉంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు అమరావతి, ఏం ఢిల్లీ పోడు. అంతకుముందు ప్రమోద్ మహాజన్ అని ఉండేది వాజ్పేయి హయాంలో. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో 2 సార్లు ఎన్నికల్లో 3 సార్లు పొత్తు పెట్టుకుంటూ వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాజ్పేయి ఆధ్వర్యంలో అప్పుడు ఎప్పుడు కూడా ప్రమోద్ మహాజన్ చంద్రబాబు నాయుడు గారింటికి హైదరాబాద్ వచ్చి పొత్తు కుదుర్చుకొని పోయేది. ఆయనే ఇక్కడికి వచ్చేది, అక్కడ దూతగా, అధిష్టానం దూతగా. ఇవాళ ఏనే ఆడిపోయి 4-5 రోజులు పడిగాపులు కాల్చి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఉంది బీజేపీ కావాలని పొత్తు పెట్టుకుంది అవసరం కాబట్టి. ఇవాళ అవసరానికి పెట్టుకోవాలి, ఏం అవసరానికి వాళ్ళతో పెట్టుకోండి. రైట్, ఈనాడు చూద్దాం. రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం. త్వరలో ఉత్తర్వులు విడుదల చేసిన న్యాయశాఖ. మరో ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. ఇది ఎన్నికల హామీ ఎక్కడిది? ఇది సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024 ఇచ్చిన జడ్జిమెంట్తో వచ్చింది కదా. ఇందులో ఎన్నికల హామీ ఎక్కడిది? మరో ఎన్నికల హామీ అని ఎన్నికల హామీ ఖాతాలో వేశారు దీన్ని. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అందరూ అమలు చేయాల్సింది, దాంట్లో డౌటే లేదు. అది ఇవ్వకపోతే ఇతడి జాతర చంద్రబాబు నాయుడు మళ్ళీ కమిటీలు కమిషన్లే. రైట్, ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.